వచ్చినట్టే ఉన్నదోళ్ళ కేంద్ర సర్కారోళ్ళ ముచ్చట. గీ పెట్రోల్ ముచ్చట్లనైతే ఎవేవో ట్యాక్స్ల పేర్లు చెప్పుకుంటా అందిన కాడికి గుంజుకుంటున్నారు. నెరీ మన మోడీ సార్ వచ్చిన కాడి నుంచి అయితే జనాలకు నొప్పి తెలకుండా కాల్చి మరీ వాతలు పెడుతున్నారు. గీ పెట్రోలు మన కాడ దొరకదన్న ముచ్చట ఎరికే కదా నుల్లా. వేరే దేశంలో తవ్వి తీసిన బంక పెట్రోల్ తెచ్చి మన కాడ సాఫ్ చేసి మనకు వస్తారు. గా దేశంలో కొన్న కాడ ఎంత రేటు ఉంటుందో చూసుకొని వాడికి రాన్ బోన్ ఖర్చులు, పెట్రోల్ మంచిగా చేసుడు ఖర్చులు అన్ని తీసుకొని ఇక్కడ ధర పెట్టి మనకు పెట్రోల్ అమ్ముతారు సర్కారు వాళ్ళు. కానీ ధరలు పెంచుడు దించుట్లేనుల్లా. దునియాల ఏ దేశంలో లేని వ్యాపారం చేస్తున్నారు మన సర్కారు వాళ్ళు. మీద రూపాయి పెరిగిందని గిట్ట తెలవంగానే షిరింగుని ఇక్కడ రూపాయి మీద 2 పైసలు ఎక్కువనే పెట్రోల్ ధరలు పెంచారు. కానీ తక్కువ అయినప్పుడు మాత్రం చూడుర్రి గుంజాటం చేసి ఏదో ఇంత దించుతున్నారు. ఇక ఆ దించుడికే దించినాం అని సంకలు గుద్దుకుంటారు, రోడ్ల మీద పడి చెప్పుకుంటారు. ఇగో ఈ లెక్కలినుర్రి ఇంకింత మంచిగా తెలుస్తుంది. అప్పట్లో 120 లీటర్ల మురికి పెట్రోల్ కు 7,000 రూపాయలు దాకా ఉండేది. ఇక అప్పుడు మనకు ఆడ పెట్రోల్ ధరలు బాగా పెంచి 80 రూపాయలు ఆసరా చేసిర్రు. అయినా అవతల పెరిగినప్పుడు ఇక్కడ పెంచరా, ఏం చేద్దాం అనుకుంటా మనం కట్టుకున్నాం. కానీ ఇగో ఇప్పుడు మీది పక్క 7,000 అమ్మిన పెట్రోల్ను ఇప్పుడు 3,600 చిల్లరకే ఇస్తున్నారు. అంటే అప్పటికిప్పటికి ఎంత తగ్గింది చూసిర్రా, సగం బడ తగ్గింది. అంటే మనకు కూడా తగ్గాలా వద్దా? అప్పుడు ఏం తక్కువ 80కి అమ్మిన పెట్రోల్ను ఇప్పుడు 40కే అమ్మాలి కదా. నీయది గల్లా వ్యాపారం అయితే 40కే అమ్ము. కానీ మనోళ్ళ ముచ్చట ఎరికే కదా, గుంజుకునుడే చూసుకుంటారు. ఇక నిన్న మొన్ననైతే ఒక్కసారి 10 రూపాయల ఆసర ధర తగ్గింది. ఆ తక్కువైన పైసలను పెట్రోల్ మీద తక్కువ చేయకుండా మారుబేర పోళ్లకు సుంకం వేసిండు. అంటే మనకు రోడ్ల మీద పెట్రోల్ పోస్తారు కదా, ఆ బంకులోళ్లకు ట్యాక్స్లు వేసిండ్రు సర్కారు వాళ్ళు. ఇక ఎక్కడ తగ్గుతుంది ధర? ఇగో ఇట్లా పెరిగే పైసలు పెంచుడు తప్ప తగ్గేటి ఏవి మన చేతులకు రాకుండా మొత్తం సర్కారే ఎన్కేసుకుంటున్నదిలా.